Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినీఫ్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినీ అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా సత్యభామ. నవీన్ చంద్ర, అమరేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. త్వరలో ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లోకి రిలీజ్ కానుంది. కాగా మూవీ మేకర్స్ మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. And e-cinemalo, there is something which is very relevant and useful for all us women. It's called the She Safe app. So if you guys don't know about it already, please watch the movie and you will know more about it. It actually exists. Hi Kajal. Calling us. I love you so much. I'm a huge fan of you. Thank you. I love you too. Thank you. How is Neil? Very good. What's your main reason behind taking up this challenging role? The main reason is that I want to ensure that all of us women stay safe and want to show the world that women are extremely powerful, and power is not only through punches but power is in the mind. Oh, thank you. Hi. So, first of all, you are the reason I started watching Telugu movie. I am not a Telugu person. Wow, thank you. So, Magadhira was the first movie that I saw and I really loved it, and after that I started watching the Telugu movies with subtitle, English subtitles. Wow, thank you so much. Thank you so much guys for coming here, for participating in the contest. Big congratulations to all the winners. Vetuku Satyabhama soul song undi, and na kosam chala manchi experience. Na career lo ilanti song first time, and I'm waiting for all of you guys to watch the movie. So please go to the theaters closest to you, watch the movie. It's releasing soon, and let me know what you guys think. I love you guys very much. శాంతి చంద్ర, దీపికా సింగ్, మిస్ ఇండియా 2022 సిమ్రితి హీరో హీరోయిన్లుగా అడారి మూర్తి సాయి దర్శకత్వంలో జిఎస్ బాబు నిర్మించిన చిత్రం డర్టీ ఫెలో. ఈ సినిమా మే 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ దర్శకులు మల్లిడి వశిష్ఠ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. చాలా బాగుంది. అండ్ మూర్తి సాయి గారు, ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే సార్ మీకు కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. Hello everyone. This is a very good and auspicious day as far as Raj India Entertainment is concerned. Why? Because today, through the golden hands of Sri Vasishtha Garu, the Bimbisara director, and now Chiranjeevi Garuto, Megastar Chiranjeevi Garuto
మన విశ్వంబర చేస్తున్నారు. యాజ్ యూ ఆల్ నో, హీ హాజ్ విజిటెడ్ ద ఆఫీస్ అండ్ లాంచ్డ్ అవర్ ట్రైలర్ ఆఫ్ డర్టీ ఫెలో. ఈ రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా డర్టీ ఫెలో రాబోతుంది. 24th షెడ్యూల్ చేసాం రిలీజ్. అండ్ ఆల్ అక్రాస్ ఆంధ్ర అండ్ తెలంగాణ, కర్ణాటక అండ్ ఓవర్సీస్ ఇది రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, May 24th రిలీజ్. అండ్ ట్రైలర్ చూడంగానే టు మై సర్ప్రైజ్ సార్కి బాగా నచ్చింది. హీ హాజ్ ఆస్క్డ్ డీటెయిల్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ హీ అప్రిషియేటెడ్. సో టీమ్ అంతా పడిన కష్టం ఈరోజు పెయిడ్ ఆఫ్ అనిపించింది. అండ్ ఐఎమ్ షూర్ దిస్ మూవీ విల్ బి లైక్డ్ బై ఎవ్రీ క్వార్టర్, ఎస్పెషల్లీ ద పేరెంట్స్, హౌ టు అప్బ్రింగ్ ది చిల్డ్రన్. అండ్ చిల్డ్రన్ సరైన మార్గంలో తీసుకెళ్ళకపోతే సొసైటీ మీద జరిగే ఉపద్రవం ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాం. అండ్ అలాంటి స్టేజ్లో ఓ తండ్రిగా తన బాధ్యత ఏంటి అనేదే ఈ మూవీ. ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నాను రిపీటెడ్గా. డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ అప్రిషియేట్ అండ్ లైక్ ద ఫిల్మ్. టైటిల్ చూసి మీరు అనుమానపడొద్దు, భయపడొద్దు. దిస్ ఈస్ యూ బై ఏ ఫిల్మ్ అండ్ వెరీ క్లీన్ ఫిల్మ్, బట్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. దీన్ని మమ్మల్ని అప్రిషియేట్ చేసి మా టీం అందరినీ అభినందించారు. ప్రత్యేకంగా ఈరోజు ఆయన ఆ సినిమా విరామంలో వచ్చి మాకు చేసినందుకు నేను సంతోషపడుతున్నాను. ఆయనకి మరొకసారి మీ అందరి తరపున, నా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సినిమాని మా సాంచంద్ర గారు, మీరు మా టీం అంతా కలిపి ఈరోజు 24ని గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అందుచేతన ఈ మంచి చిత్రాన్ని, ఈ ట్రైలర్ని చూసిన తర్వాత మీరు ఆదరిస్తారని, మీ అభిమానంతో ఇంకా మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మరొకసారి ప్రేక్షకులందరినీ కోరుకుంటున్నాను. ఈ మా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మీకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ గమ్ గమ్ గణేష. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను హై లైఫ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కేదార్ సెల్గం శెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఈ నెల 31న గమ్ గమ్ గణేష సినిమాను గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. కాగా మూవీ మేకర్స్ స్మాల్ చిట్ చాట్ రిలీజ్ చేశారు. హలో ఆనంద్ గారు, వెల్కమ్ టు ర్యాండమ్ టాక్. హలో ర్యాండమ్ గారు. నా పేరు ర్యాండమ్ కాదండి, ఈ షో పేరు ర్యాండమ్ టాక్స్ విత్ ఇమాన్యుయల్. మీతోనే చేసే షూటింగ్ మర్చిపోయినట్టు. ఓకే, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా. మీరు ఇంకా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి, ఎందుకంటే మనకి ఎక్కువ టైం ఉండదు. యూట్యూబ్లో అంతలా చూడరు మన గురించి. సో ఫస్ట్ క్వశ్చన్, ఆనంద్ దేవరకొండ బయటికి ఎక్కడికి వెళ్ళినా విజయ్ దేవరకొండ తమ్ముడు అంటున్నారు. దాని మీద మీ ఫీలింగ్ ఏంటి? నిజమే కదా, తమ్ముడు కాబట్టి తమ్ముడు అంటారు. ఓకే, నెక్స్ట్, కాఫీ తాగుతారా? దానిలో ఉండదు, మీ అసిస్టెంట్ చెప్తే తెస్తాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ సినిమాలో 6 ప్యాక్ చేశారంట? అవును. ఎందుకు? నెక్స్ట్ సినిమా కోసం. ఓకే, ఆనంద్ దేవరకొండ గూగుల్లో ఏం సెర్చ్ చేస్తాడు? ఇక్కడ చెప్పచ్చా? మనకు అదే కావాలి, అప్పుడే వ్యూస్ వస్తాయి. www.google.com. గూగుల్లో www.google.com అని కొడతారా? కొట్టాక ఏమొస్తాయి? గూగుల్ వస్తుంది. మీరేం సెర్చ్ చేస్తారు? నేను www.ఆనందదేవరకొండ అని కొడతా. ఏం రాదు అప్పుడు. మీ పాడ్కాస్ట్ మీది వస్తుందండి, మీ బయోపిక్ వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బయోపిక్ అంటారు, ఎవరు తీసిండ. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇవన్నీ వద్దు, మా ర్యాండమ్ టాక్స్లో ఇవన్నీ మరి అంత ర్యాండమ్ వద్దు. ఎవరినైనా చూడగానే వీడు ఎర్రిపప్ప అని ఎవరినైనా చూసినప్పుడు అనిపించిద్దా? అనిపించింది. ఎవరిని? మిమ్మల్ని. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. నన్న ఎందుకు? ఎదురుగా ఇంత పెద్ద మైక్ పెట్టుకొని మళ్ళీ కాలర్ మైక్ పెట్టించారు. సార్, ఒకవేళ ఇది పని చేయకపోతే ఇది పని చేసిద్దని సేఫ్టీ కోసం. ఇంత పెద్దదే పని చేయనప్పుడు అంత చిన్నది ఎట్లా పని చేస్తారా? మీ సినిమా గురించి జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫ్యామిలీతో వచ్చి మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ సెకండ్ ఫ్యామిలీ ఉంటే? సెకండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. థర్డ్? అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? ర్యాండమ్ టాక్స్ ట్రేజర్ కూడా చూసాం. ట్రేజర్లో ఏదో లిప్ కిస్ ఏదో ఉన్నట్టుంది. అవును. సో మీ అన్నం చూసి పెట్టుకున్నారా? లేదు, హీరోయిన్ని చూసి పెట్టుకున్నా.
మీ దగ్గరికి డైరెక్టర్ వచ్చి కథ చెప్పగానే మీకు ఏమనిపించింది? వీడు కథలు బాగా చెప్తున్నాడు అంటే. ఆనంద్ దేవరకొండ ఐపీఎల్ మ్యాచెస్ చూస్తారా? బాగా చూస్తా, ఫాలో అవుతా. బాగా ఫాలో అవుతారా? సో ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏంటి? SRH. ఎందుకు? అదే హృదయాలతో పాటు కప్లు కూడా గెలుస్తారు కాబట్టి. మీ ఫేవరెట్ టీం ఏంటి? నాది ఓన్లీ హృదయాలు గెలిచే టీం అండి. ఈసారి కప్పు నమ్మదే. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? పోలవరం ప్రాజెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్గా గమ్ గమ్ గణేష గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గమ్ గమ్ గణేష 31st May రాబోతుంది థియేటర్స్లో. ఇలా ర్యాండమ్ కామెడీ కాకుండా చాలా మంచి కామెడీ ఉంటుంది. నన్నే అన్నారా? మిమ్మల్ని ఏం కాదు. ఫన్ ట్విస్ట్లు టర్న్లు సూపర్ ఉంటుంది సినిమా. మంచిగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వచ్చి థియేటర్స్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి సినిమా అండ్ కాన్ వెయిట్ టు సీ యూ ఆల్ ఇన్ థియేటర్. ఓకే, థ్యాంక్ యూ ర్యాండమ్ అన్న. థ్యాంక్ యూ ఆనంద్ దేవరకొండ గారు. అప్పుడప్పుడు మా ర్యాండమ్ టాక్స్కి వస్తూ ఉండాలి మీరు. ఎందుకు? థ్యాంక్ యూ. దివంగత సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నివాళిగా రూపొందిన కార్యక్రమం నా ఉచ్ఛ్వాస కవనం. శృతిరేయ ఫౌండేషన్ నిర్వహణలో ఈ కార్యక్రమానికి రామ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. సిరివెన్నెల పాటల అంతరంగాన్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమం ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం కానుంది. తాజాగా నా ఉచ్ఛ్వాస కవనం ప్రోగ్రాం కర్టరైజర్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ కార్యక్రమానికి హాజరై టీజర్ను రిలీజ్ చేశారు. We are into exporting this rice and crossing. So domestic market cater చేద్దాం అన్న టైంలో ఏ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేస్తే మా బ్రాండ్ అవేర్నెస్ ఉంటుందని ఆలోచిస్తున్నప్పుడు ఫార్చునేట్ గా we came across this show which is dedicated to the legendary. We are so happy ఇట్లాంటి షోలో చిన్న పార్ట్ తీసుకోవడానికి and we are very sure the show is going to get very famous. సీతారామ శాస్త్రి గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇంకా పెట్టుకోవాలా. మా తోడలుడు గుండం గంగరాజు మా కూతురుతోటి లిటిల్ సోల్జర్ సినిమా తీసినప్పుడు ఆ సినిమా మొత్తానికి సింగిల్ కార్డు సీతారామ శాస్త్రి గారు రాశారు. అప్పటికే నాకు బాగా పరిచయం, అంటే పాటల ద్వారా పరిచయం. అది అయిన తర్వాత ఇంకా ఎక్కువ పరిచయం. దాంట్లో కూడా అద్భుతమైన సాహిత్యం. సరేలే ఊరుకో పరేషాన్ ఎందుకు అని, చలేసి ఊరిలో జనాలు ఉండరా, అసలు ఏం ఎక్స్ప్రెషన్, అది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ఆ తర్వాత శాస్త్రి గారితో కూర్చొని ఇంట్లో రాత్రి 2 ఒకసారి కబుర్లు చెప్పుకున్నాం గంగరాజు అందరం కలిసి. శాస్త్రి గారు నన్ను ఎప్పుడు గొడవ శాస్త్రి గారు, నేను ఆయన ముద్దుగా సీతారారెడ్డి గారు అనేవాడిని. మేము మార్చుకున్నాం పోకలు. శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు. గోదారెడ్డి గారు కానీ, మా శ్రీరామ్ బాబు కానీ, రామచూరి గారు కానీ, శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి 30-40 ఏళ్ళ నుంచి తెలుసు. అప్పుడే 89 నుంచి 88 నుంచి నాకు పరిచయం. అదృష్టం, నాకు దొరికిన మహా అదృష్టం. ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే. వాళ్ళు ఇంట్లోనే బయలుదేరడం. ఆయన ఉండే ఒక ధైర్యం. యాక్చువల్ గా ఒక 6-7 నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం, కొత్త సినిమా స్టార్ట్ చేద్దాం, కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి, ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళే వాళ్ళు. అది లేదు, ఒక రకంగా అనాథం ఉంటుంది కదా. వాసుదేవరావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా సిల్క్ శారీ. ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరీతో దర్శకుడు టి నాగేందర్ రూపొందిస్తున్నారు. సిల్క్ శారీ సినిమా ఈ నెల 24న గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీమోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి, ఈ స్టేజ్ మీద పెద్దలు ఉండడానికి కారణమైన ప్రభుకి ప్రత్యేకించి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి సినిమా బతకాలంటే ప్రభు లాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
తన ఇన్స్టిట్యూట్ తీసుకోకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవారు కాదు. అది చిన్న సినిమా బతికించడం కోసం తను పడిన తపన. ఇది దాసనాథ్ నగర్ దగ్గర ఉన్నది, అక్కడి నుంచి తీసుకున్నారు తిని కూడా. ఇక ఈ స్టేజ్ మీద సూపర్ స్టార్లు ఉన్నారు. ఒకటి మా అన్నయ్య మురళీమోహన్ గారు అయితే, రెండు మా శ్రీకాంత్. వీళ్ళిద్దరూ చిన్న సినిమాలతో 100 సినిమాలు చేస్తే హీరోలు. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎంటైర్ యూనిట్కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చాహత్ ప్రొడక్షన్స్ ఆహ్వానాన్ని మన్నించి పురస్కరించుకుని ఈనాటి ఈ కార్యక్రమానికి చేసిన చలనచిత్రరంగ ప్రముఖులకు, మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం. ఇందాక శివాజీరాజా గారు మాట్లాడుతూ ప్రభు దీని వెనక ఉండి నడిపించారన్నట్టు. యాక్చువల్గా నిజం దీని వెనక ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే, ఈ సినిమా దిస్ ఈజ్ ద ఫస్ట్ వెంచర్ ఆఫ్ చాహత్ ప్రొడక్షన్స్. కమలేష్ గారు అండ్ హరీష్ గారు అండ్ రాహుల్ గారు వీళ్ళందరూ నిర్మించినటువంటి సినిమా. అయితే నేను ఇంత ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తాం కానీ ఇంతమంది పెద్దలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని చేయడానికి కారణం ఏంటంటే, దీస్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెరీ క్యాపబుల్ పీపుల్. వాళ్ళ బిజినెస్లో దే ఆర్ టాప్ ఎలక్ట్రానిక్స్ అండ్ బిజినెస్లో దే ఆర్ టాప్ డీలర్స్ ఫర్ ఆల్ ద టాప్ బ్రాండ్స్ ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో, వీటిలో అంత పెద్ద ప్రొడ్యూసర్స్, అంత పెద్ద కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలోకి వస్తే వాళ్ళకి దే నీడ్ సరైన గైడెన్స్ కావాలి, సరైనటువంటి వెల్కమ్ కావాలి. అలా ఉంటే ఇలాంటి నిర్మాతలు ఎంతమందిని రాగలుగుతారు, ఎన్ని సినిమాలను తీయగలుగుతారు. అలా ఒక నిర్మాతని బతికించుకోవటం అనేటువంటిది మనందరి బాధ్యత. ప్రస్తావన ఏదైనా తీసుకొచ్చినప్పుడు, ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు దాని వెనక ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సో ఆ ప్రయోజనాలు ఏంటి అనేది ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రయోజనాలు బయటపడవు. సో లాస్ట్లో మాత్రమే తెలుస్తాయి. సో అవేంటనేది ఈ యొక్క సిల్క్ శారీ యొక్క మెయిన్ సబ్జెక్ట్ థీమ్ తీసుకొని చేశాను. సో టీజర్ ట్రైలర్ చూశారు కదా. సో ఐ హోప్ యూ లైక్ దట్. సో థ్యాంక్ యూ వాళ్ళు కమలేష్ గారికి. యాక్చువల్లీ నా మనస్ఫూర్తిగా రుణపడి ఉన్నాను యాక్చువల్లీ ఆయనకి. ఎందుకంటే సో రియల్లీ ఆయన చాలా ప్యాషనెట్గా వచ్చి సినిమా ఇంట్రెస్ట్తో వచ్చి అప్రోచ్ అయ్యారు యాక్చువల్లీ. సో ఐ హోప్ యూ సార్, నేను మీ బాధ్యతలు నెరవేర్చానని అనుకుంటున్నా. इतने अच्छे कमलेश सर, हरीश सर, राहुल सर खैर तो है नहीं, लेकिन इन्होंने मुझे किसी चीज़ की कमी होने नहीं दी. जैसे मेरे फैमिली में केयर, लाइक वो सभी आर्टिस्ट को एक जैसे देखते हैं, एक जैसे ट्रीटमेंट देते हैं. लाइक कोई भी मुझे ज़रा भी कमी नहीं. और शूट तो इतने अच्छे से हुआ, मुझे लगा ही नहीं कि मैं इतना, मुझे लैंग्वेज का प्रॉब्लम है और मैं इतना ईजिली वो एक्ट कर पाऊँगी बिकॉज ऑफ माई पूरी टीम. सिल्क सारी की वजह से पूरी टीम, मेरे नागेंद्र सर, ओमकार. ఆయన కన్నడలో కాకుండా ఫస్ట్ నేను తెలుగులోనే సినిమా చేయాలి, తెలుగు అంటే నాకు ఇష్టం, ఆ ఒక్క మాట నాకు చాలా, తెలుగులో ఒక మంచి ప్రొడ్యూసర్ వచ్చాడు అనిపించింది. డెఫినెట్గా దీనికి నా వంతుగా నేను రావాలనుకున్నాను. దీని అంతటికీ కారణం మెయిన్ ప్రభు. ఇందాక శివాజీ చెప్పినట్టుగా ఆయన లేకపోతే ఇంతమంది ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదేమో. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తెలియదు, డైరెక్టర్స్ తెలియదు, ఆర్టిస్టులు కూడా తెలియదు కదా. అలా ఈ ప్రభు దీన్ని ఇన్షర్ట్ చేసుకుని దీన్ని అందరినీ ఇక్కడ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమా ఎలా ఉన్నా ఇంకా ముందు ముందు ఎక్స్పీరియన్స్తో ఒక మంచి మంచి సినిమాలు చేయాలి, ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కమలేష్ గారిని కోరుకుంటున్నాను. వాళ్ళ హిందీ రంగంలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ తెలుగు సినిమా నుంచి ఆఫర్ వచ్చిందంటే ఏమి రెండో మాట మాట్లాడకుండా వచ్చి యాక్ట్ చేసేస్తున్నారు. ఇవాళ తెలుగు సినిమా స్టేటస్ అది. ఇలాంటి స్టేటస్ ఉన్న ఈ అద్భుతంగా తీస్తున్న సినిమాల్లో ఇవాళ ఈ గొప్పగా తీయడానికి కారణం అంటే ముందుగా ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్స్ని ప్రత్యేకంగా వారి గురించి చెప్పుకోవాలి. చాలా వాళ్ళ పెద్ద పెద్ద బడ్జెట్లో అద్భుతమైన సినిమాలు తీస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మరి ఒక మంచి ప్రొడ్యూసర్ వస్తే ఆ ప్రొడ్యూసర్కి సరిగ్గా గైడెన్స్ ఇచ్చి ఒక మంచి సినిమా తీసామని తృప్తి కలిగేటట్టుగా చేసి ఇంకా ఇంకా సినిమాలు తీయాలనే ఉత్సాహం రావాలంటే మన ప్రభువులు అంటే వాళ్ళు కావాలి, చాలా అవసరం. ఎందుకంటే ఇలా వచ్చిన ఒక మంచి ఇంట్రెస్ట్ తోటి, ఒక మంచి కెపాసిటీ ఉండి, ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండి, ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరి దగ్గర వడ్డీలు కట్టక్కర్లేదు, మా సొంత డబ్బులతోనే మేము తీస్తామనేటువంటి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ చూసినప్పుడు వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. ఇవ్వండి ఈనాటి సినీఫ్లెక్సీ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీఫ్లెక్సీలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema